టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. నివేద పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ పరువు. సిద్ధార్థ్ రాయుడు, రాజశేఖర్ వడ్లపాటి సంయుక్తంగా దర్శకత్వం వహించగా సుష్మిత కొనిదల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. ఈ సిరీస్ OTT ZEE5 లో శుక్రవారం విడుదలైంది. ఈ సిరీస్ ప్రధాన అంశమేంటో, పరువు హత్యల నేపథ్యంలో రూపొంది ఉంటుందని ప్రచార చిత్రాలను చూసి గెస్ చేయొచ్చు. థీమ్ అదే అయినా ఓ శవాన్ని ఎవరి కంటపడకుండా భార్యాభర్తలు ఏం చేశారన్నది మెయిన్ ఫ్లాట్ గా చూపించారు. పరువు హత్య సబ్ ఫ్లాట్ గా ఉంటుంది. ఓవైపు పల్లవి సుధీర్ జోడి ఊరికి పయనమవడం, మరోవైపు ఇంకో జంట ఇంటి నుంచి పారిపోయే సన్నివేశాలతో సిరీస్ ప్రారంభమవుతుంది. వర్తమానం, గతంలో జరిగిన సీన్స్ ను వెంటనే చూపించడంతో ప్రేక్షకుల్లో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 8 ఎపిసోడ్లతో ఈ సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల పైనే ఉంటుంది. పల్లవి సుధీర్లను హైలైట్ చేస్తూ కథను నడిపించారు. చందును సుధీర్ హత్య చేసినప్పటి నుంచి సిరీస్ మరింత వేగంగా సాగుతుంది. శవం కనిపించకుండా ఉండేందుకు వారిద్దరూ వేసే ప్లాన్లు ఆకట్టుకుంటాయి. ముందుకెళ్లే కొద్దీ మరిన్ని లేయర్స్, కొత్త పాత్రలు ఎదురవుతాయి. పల్లవి బంధువుల క్యారెక్టర్లు కొన్ని సీరియల్స్ ను తలపిస్తాయి. ప్రతిపక్షం అంటే చర్యకు ప్రతిచర్య చేయడం కాదు, ప్రత్యామ్నాయం చూపడం వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా క్లైమాక్స్ ఉంటుంది. ఓ ప్రత్యేక పాత్ర ద్వారా సీజన్ 2 ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. నరేష్ అగస్త్య పరువులో సెటిల్డ్ గా నటించి ఆకట్టుకున్నారు. అభినయానికి అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలో నివేద ఒదిగిపోయారు. బిందు మాధవి పాత్రకు సీజన్ 2 లో అధిక ప్రాధాన్యం ఉండనుంది. సిద్ధార్థ్ నాయుడు మాటలు, స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. సున్నితమైన అంశాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో సిద్ధార్థ్, రాజశేఖర్ మంచి మార్కులు కొట్టేశారు. అసభ్యకర సన్నివేశాలు లేవు గాని ఆ తరహా సంభాషణలు ఎక్కువగా ఉన్నాయి. పాత్రల డిమాండ్ మేరకే బూతులు వాడాల్సి వచ్చిందని రచయితలు ఓ ఈవెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కొంతవరకే అయితే ఓకే గాని దాదాపు పాత్రలన్నింటికీ ఆ తరహాలోనే క్రియేట్ చేశారు.